ఓటమి పాఠం నేర్పిస్తుంది. గెలిచినప్పుడు చూడు లోకం నీకు పరిచయం అవుతుంది, ఓడినప్పుడు చూడు లోకానికి నువ్వు పరిచయం అవుతావు అన్నటువంటి నానుడు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. ఎన్నికల్లో పోటీ చేసే ధైర్యం చేయలేకపోవడం అన్నటువంటి వీఆర్ఎస్ వైఫల్యం. అంత పెద్ద కేడర్ను పెట్టుకుని, అంటే అభిమాన సంఘాలను పెట్టుకుని అలాగే దెబ్బతింటాం అన్నటువంటి ఒక పెద్ద మైనస్. అలాగని పోనీ శాంతం సైలెంట్గా ఉంటే పర్లేదు. వాళ్ళ హ్యాండ్లర్స్ ద్వారా మాత్రం కరీంనగర్ ఇష్యూలో హరికృష్ణకి పూర్తిగా మద్దతు ఇచ్చినట్టు కనబడుతుంది బీఎస్పీ అభ్యర్థి. కానీ ఆశించింది సాధించిందా? లేదు. కేసీఆర్ వ్యవహార శైలి నచ్చట్లేదు ప్రజలకి. వాస్తవంగా కేసీఆర్ని ఒక ఉద్యమకారుడుగా తమలో ఒకటిగా చూడబట్టిన 2 సార్లు గెలిపించారు. ఫస్ట్ ట్రిప్ గెలిపించినప్పుడు అత్యవసరిచ్చారు. ఎందుకు? వ్యవహార శైలి ఎట్లుంటుందో అన్న డౌట్తో. కానీ రెండోసారి అప్పుడు పడ్డటువంటి ఇబ్బందుల్ని చూసి రెండోసారి ఘనమైన మెజార్టీ ఇచ్చారు. కానీ అది అహంకారం వైపుకి పోయింది. ఉద్యోగ సంఘాల విషయంలో లేకపోతే కనుక ప్రజా ఉద్యమాల సందర్భంలో అణచివేతలు విరక్తి పుట్టింది. దాని ఇంపాక్టే రూరల్ తెలంగాణ దారుణంగా దెబ్బతీసింది. హైదరాబాద్ ఆ చుట్టుపక్కల ప్రాంతాలు ఎందుకు గెలిపించిందంటే చంద్రబాబు నాయుడు నాడు ప్రారంభించింది రాజశేఖర రెడ్డి కొనసాగించిన దాన్ని మళ్ళీ కేసీఆర్ కూడా కొనసాగించారు. అదంతా కేటీఆర్ సాధించిన విజయం అనుకోవాలి. కేసీఆర్కి రూరల్ తెలంగాణ పట్టం కడితే ఆ రూరల్ తెలంగాణలోని కేసీఆర్ వ్యవహార శైలి ఫామ్ హౌస్లకి పరిమితమైనటువంటి తీరు, లేకపోతే ప్రతిదానికి అహంకారపూరితమైనటువంటి ధోరణి నచ్చలేదు, ఓడగొట్టారు. ఓడిన తర్వాత మరింత బిగుసు కూర్చుని అసలు శాసనసభకే రాను, పార్టీకి అప్పుడప్పుడు ఉపన్యాసాలు ఇస్తుంటాను అన్నటువంటి ధోరణి నచ్చలా. అదే ఇవాళ రోజున వీళ్ళు మద్దతు ఇచ్చినటువంటి అభ్యర్థుల్ని, అంటే డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా మద్దతు ఇచ్చిన అభ్యర్థుల్ని ఓడగొట్టడంలో కారణమైంది. అదే సందర్భంలో కార్పొరేటర్కి ఎక్కువ ఎమ్మెల్యేలకు తక్కువ అనేటటువంటి స్టేజ్లో ఉండేటటువంటి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు ఏకంగా హైదరాబాదులో 50% దాకా కార్పొరేటర్లు, అలాగే 8 అసెంబ్లీ 8 పార్లమెంటు, అది కాకుండా ఇప్పుడు ఎమ్మెల్సీలు ప్రత్యక్షంగా గెలవటం, ఒక గ్రాడ్యుయేటు ఒక టీచరు. తద్వారా భారతీయ జనతా పార్టీ ఇంకా కొంచెం కష్టపడితే ఎదిగేటటువంటి అవకాశాన్ని ఇస్తాం అని ప్రజలు ఆల్టర్నేటివ్గా మిమ్మల్ని చూస్తున్నాం అన్న సంకేతం భారతీయ జనతా పార్టీకి ఇచ్చారు. అదే సందర్భంలో పాలన అంటే జాతిని ఉద్దేశించి ఉపన్యాసాలు, లేకపోతే రోజు రెచ్చగొట్టే మాటలు, వాళ్ళ మీదకి వీళ్ళ మీదకి తోసేస్తూ చేసిందంతా నా గొప్పతనం, చెయ్యని ఫెయిల్యూర్ అంతా పక్కన వాళ్ళకి తోసేద్దామంటే ఎక్కువ కాలం నడవదు అన్నటువంటి సంకేతం అక్కడ మరొక వైపున ఇవ్వడం జరిగింది రేవంత్ రెడ్డికి. కాబట్టి టోటల్గా తెలంగాణ ప్రజలైతే తాము చెప్పాలనుకున్నది చెప్పేశారు ఎలక్షన్ల ద్వారా. అది నేర్చుకుని జాగ్రత్తగా ఉండటమా లేదా మా ధోరణి ఇంతే అనుకుంటామా అన్నది వాళ్ళే తేల్చుకోవాల్సి ఉంది.